అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్‌లోని సిరీస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 7 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ఏం చేయాలి? వెంటనే 4 ఇమ్మీడియేట్‌గా యాక్షన్ చేయాలి. ఒకటేంటిది వీడియోని లైక్ చేయాలి, రెండోది హై పాయింట్స్ చేయాలి, మూడోది సబ్స్క్రైబ్ చేయాలి, నాలుగోది వీడియోని అందరూ కూడా షేర్ చేసేయాలి. 4 పనులు ఫటాఫట్ చేసేయండి. మనం వెంబడే క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ క్లాస్‌తో పాటు నెక్స్ట్ ఇంకొక క్లాస్ తోటి మనకి ఒక సిరీస్ అయిపోద్ది. అంటే శ్రేణులు. ఆ తర్వాత ఆల్ఫా న్యూమరికల్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతాము. ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్స్‌లో కూడా ఆ యొక్క మోడల్‌ని కన్సిక్యూటివ్‌గా అడుగుతున్నాడు. సో, ఆ యొక్క టాపిక్ గురించి డీటెయిల్‌గా మనం డిస్కస్ చేద్దాము. సో, ఆ యొక్క డేటా వచ్చిన తర్వాత మనం డైరెక్షన్స్ అని, తర్వాత సిట్టింగ్ అరేంజ్‌మెంట్ గాని, తర్వాత రిమైనింగ్ ఏదైతే కాన్సెప్ట్‌లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే. సో, లేట్ చేయకుండా ఫస్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. టుడే ఫస్ట్ క్వెషన్. సో, అండ్ దాంతో పాటు మీకు ఈ యొక్క యానిమేషన్ నచ్చిందా అనేది కూడా చెప్పండి. ఎందుకంటే మీకు ఈ యొక్క యానిమేషన్ నచ్చితే నెక్స్ట్ వచ్చేటటువంటి అన్ని వీడియోస్‌లో కూడా ఈ యొక్క యానిమేషన్ అయితే మనం కంటిన్యూ చేద్దాము. ఏందంటే క్వెషన్స్ అన్నీ కూడా మనకు ఒకే తీరుగా ఉంటాయి కాబట్టి ఎటువంటి బోరింగ్ అయితే ఉంటది. కనీసం యానిమేషన్ ఉంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అన్న ఉంటదని పెడుతున్నాం. ఓకే. అండ్ ఫస్ట్ క్వెషన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్. ఈ కింది ఖాళీల్లో అదే క్రమంలో ఎడమ నుంచి కుడికి ఉంచినప్పుడు అక్షర శ్రేణిని పూర్తి చేసినటువంటి అక్షరాలను సూచించినటువంటి ఆప్షన్ ఎంచుకోండి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ బీటీ, ఓకే, ఇక్కడ క్యూబీ, ఇక్కడ ఆర్టీ, ఓకే, ఇక్కడ టీటీ ఇవన్నీ వచ్చినాయి. అంటే మనం వీటిని ఎట్లా చేసుకోవచ్చు? సెగ్రిగేషన్ చేసుకోవచ్చు కదా పార్టీషన్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. ఓకే, 15 ఏం చేయొచ్చు? 5 మూలలో చేసుకోవచ్చు కదా. ఓకే, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. ఓకే. సో, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది. అంటే ఇక్కడ మనం కూడా క్యూ పెట్టేద్దాం. అంటే 1 2 3 థర్డ్ క్యూ ఉండాలి. థర్డ్ క్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? బి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. క్యూబి. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇక్కడ టీ పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ ఆర్టీ కాబట్టి ఇక్కడ ఆరు, ఇక్కడ ఆరు. బిఆర్క్యూఆర్టీ. సెట్ అయితే ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 2 3 6 12 క్వశ్చన్ మార్క్ 37 58. 2 3 6 12 37 58. ఓకే. డిఫరెన్స్ ఎంత? ఒకటి. డిఫరెన్స్ ఎంత? 3. డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత తెలియదు. ఈ డిఫరెన్స్ చూద్దాం. ఈ డిఫరెన్స్ అయితే 21. 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 తీసుకుందాం. 6 4 10, 12 10 22 అనుకుందాం. జస్ట్ ఇదైతే అవుతుందేమో. సో, ఇప్పుడు 4 అయిన తర్వాత 5 కావాలి. సో, 10 5 15. సో, 2 5 ఇది సెట్ అవుతుంది కదా, అంటే 22 సెట్ అవుతుంది. సో, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 43 41 37 31 క్వశ్చన్ మార్క్ 23. మనం యానిమేషన్ చేసినా కూడా మనకు 30 మినిట్స్ లోపే వీడియో వస్తుంది. అంటే 30 క్వశ్చన్స్ని, యాక్చువల్గా 30+ క్వశ్చన్స్ని మనం 30 మినిట్స్ లోపే క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నాం. అది కూడా మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ. సో, మీరు కూడా మెయిన్ ఎగ్జామ్లో నాకంటే ఫాస్ట్గా చేయగలరు కాబట్టి మీకు ఈజీ ఒక టాపిక్ నుంచి, అంటే ఈ యొక్క డేటా నుంచి వచ్చేవన్నీ కూడా ఈజీగా మీరైతే ఆన్సర్స్ చేయగలరు. ఓకే. సో, ఈ క్వశ్చన్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ని 2 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఒకటి టైం వేస్ట్ చేయడం, రెండోది దిమాగ్ ఉపయోగించడం. సో, దిమాగ్ ఉపయోగించడం అంటే ఏంటిది? 43 41 37 31 23 అన్ని కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ప్రధాన సంఖ్యలు చూసుకోవాలి. 5 5 25 కాదు, 7 3 21 కాదు, 9 3 27 కాదు. ఇది ఒక్కటే మిగిలింది. ఇది ఒక్కటే మన యొక్క ఆన్సర్. ఓకే. L16 M20 O24 R28 V32 తర్వాత ఏమొస్తుంది? సో, ఇక్కడ చూడండి 34 36 వచ్చింది. సో, 16 20 4 తేడా, 24 4 డిఫరెన్స్, 28 4 డిఫరెన్స్, 32 4 డిఫరెన్స్, తర్వాత 36 వస్తుంది. అంటే 2 ఆప్షన్స్ పోయాయి. సో, జెడ్డా ఏనా? ఓకే. సో, ఇక్కడ చూద్దాం. ఎల్ ఎం ఓ ఆర్ పి తర్వాత ఏమొస్తుంది? సో, ఎల్ అంటే 12, ఎం అంటే 13, ఓ అంటే ఎంత? 15. ఓకే. ఇదంటే 18, ఇది 22. ఓకే. డిఫరెన్స్ 1, డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5, 22 5 27, 27 అంటే 26కు జెడ్ అయిపోతుంది. అంటే 27 అంటే 1, అంటే ఏ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 50 42 34 26 తర్వాత ఏమొస్తుంది? ఆలోచించండి. డిఫరెన్స్ 8, డిఫరెన్స్ 8, డిఫరెన్స్ 8. మరి డిఫరెన్స్ ఏమైంది? ఇక్కడ కూడా 8. 26లోంచి 8 పోతే 18. ఓకే. 18 ఆప్షన్ సి.
ఓకే, ఆప్షన్ చూడండి 55, 55, 57, 59. సో ఇది కనుక్కుందాం ఫస్ట్. 33, 39, 45, 51 తర్వాత. సో 33, 39 6 తేడా 6, 6, 6 అంటే 57. సో 2 వచ్చినాయి, ఇదొకటి ఇదొకటి, ఈ 2 పోయినాయి. సో సియుఎం ఎంసిఎన్. ఓకే, సో ఫస్ట్ది కనుక్కుందాం. ఎం వస్తుంది ఆన్సర్, సి వస్తుంది ఆన్సర్. సో ఎస్, తర్వాత ఓ, తర్వాత కే, తర్వాత జి, తర్వాత మనకు కావాల్సింది. ఎస్ అంటే 19, ఇది 15, ఇది 11, ఇది 7. 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, 4 డిఫరెన్స్, తర్వాత 4 డిఫరెన్స్ అంటే 3 అంటే సి. ఇది ఆన్సర్. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి స్టార్ మార్క్ తీసుకోండి. 4, 9.6, 23.04, 132.7104 అండ్ నెక్స్ట్ 318. ఓకే, సో 4, 9, 9 ఎందులో పోతుంది అంటే 2.4 మల్టిప్లై చేస్తే మనకి ఇది రావడం జరుగుతుంది. సో 4 ఇంటూ 2.4 చేస్తే సో 24 4 96 కదా అట్లా. సో సేమ్ అంతే, ఇక్కడ డిజిట్ తీసేస్తే 96 24లో చేస్తే 2304 అండ్ 2304 24లో చేస్తే 55,296. సో అప్పుడు మనం డిజిట్స్లో మనం పాయింట్స్ పెట్టుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 2, 3, 4, 9, 6, 27, 8, 81, 10 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ మనం చూసి ఏమర్థమవుతుంది? ఒకటి పెరిగి ఒకటి తగ్గుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్, అవునా? ఓకే, సో 2, 4, 6, 8, 10 తర్వాత 12 వస్తుంది. ఇది చూద్దాం. 3 ముళ్ళ 9, 9 ముళ్ళు 27, 27 ముళ్ళ 81, 81 ముళ్ళ ఎంత? 243. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ E12 JZ, M16 RH, U20 ZP అండ్ అదేవిధంగా C24 HX. ఓకే, సో ఈ విధంగా వస్తే ఈ తర్వాత ఏమొస్తుంది? పీనా కేనా? ఓకే, సో నెంబర్ చూద్దాం. 12, 16 ఎంత తేడా? 4, 20కి 4 తేడా, 24కి 4 తర్వాత 28. సో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది. సో ఫస్ట్ డిజిట్ చూద్దాం. ఇక్కడ పి ఉంది, ఇక్కడ కే ఉంది. సో ఈ ఎం యు టి. ఓకే, 5, 13, 21 ఇప్పుడు 8 డిఫరెన్స్, 8 డిఫరెన్స్, ఇక్కడ కూడా 8 డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ 8 అంటే ఏమొస్తుంది? 11 వస్తుంది. 11 అంటే కే. సో ఏంటిదంటే ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, చూసి ఆన్సర్ చేసడం ఫటాఫట్ అయిపోతుంది ఉంటుంది మీ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇదంతా కూడా టైం సేవింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్? ఓకే, YSL 22, WQJ 25, UOH 28, SMF 31 తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో ఆప్షన్ చూడండి. 34, 32, 35 3 వచ్చినాయి. సో నెంబర్ చూద్దాం. సో డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 3. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది? 3, 31 + 3 34 అంటే 2. సో ఇక్కడ క్యూడీ అనేది ఇక్కడ క్యూడీ సమానంగా ఉంది. సో ఎల్ ఒక్కటి కనుక్కుంటే అయిపోతుంది, అంటే మిడిల్ నెంబర్. ఎస్ క్యూ ఓ ఎం తర్వాత ఏమొస్తుంది? ఎస్ అంటే 19, క్యూ అంటే 17, ఓ అంటే 15, ఎం అంటే 13, నెక్స్ట్ 11 అంటే కే. చూస్తున్నారు కదా, మనకు జస్ట్ ఆల్ఫాబెట్కి నెంబర్ తెలిసి చాలు, ఈ క్వశ్చన్స్ అనేది కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. 3, 7, 23, 59 డాష్ 223. ఓకే, సో 3, 7, 23, 59 క్వశ్చన్ మార్క్ 223. సో 3కి 7కి డిఫరెన్స్ ఎంత? 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 16. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 36. సెట్ అవుతుందా? సో దీన్ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు, దీన్ని 4 స్క్వేర్ రాసుకోవచ్చు, దీన్ని 6 స్క్వేర్ రాసుకోవచ్చు అండ్ నెక్స్ట్ 8 స్క్వేర్. 8 ఎంబుల్ 64. సో 59 + 64 ఎంత? 123. సో 123 అండ్ నెక్స్ట్ ఇక్కడ 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే 100. 123 + 100 223 మ్యాచ్ అవుతుంది, పర్ఫెక్ట్ మనం చేసింది కాబట్టి. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 171, 140, 110, 81, 53 తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో ఇక్కడ చూడండి,
రివర్స్ ఉంది 81 33 తర్వాత. సో ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 31, ఇక్కడ 30 ఉంది, ఇక్కడికి ఎంత 29, ఇక్కడికి 28 అండ్ నెక్స్ట్ 27. సో 53లోంచి 27 పోతే మనకేమొస్తుంది 6 అంటే ఇదే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్ 26. 2.9, 4.4, 5.9, 7.4, 8.9 ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పాయింట్లు తీసేయాలి. పాయింట్లు తీసేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో సింపుల్గా 29, 44, 59, 74, 89 ఆ తర్వాత ఇది. సో ఇట్లా సాల్వ్ చేస్తే మనకు బెటర్మెంట్ ఉంటుంది. సో ఈ రెండు మీద డిఫరెన్స్ ఎంత 15, 15, 15, 15 తర్వాత కూడా 15. సో 9, 5, 14. సో ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఉంది. సో 1, 1, 2, 10, 8, 2, 10 పాయింట్ పెట్టేసుకుంటే 10.4 ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పాయింట్లు ఉన్నాయి కదా అని అట్లే ఉంచేస్తారు. అప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది హార్డ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ 15, KFS 20, PKX 25, UPC 30 అయితే మనకు తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క కంటిన్యూటీ నెంబర్ ఏంటి? సో నెంబర్ చూడండి ఒకసారి 35, 40, 45 ఇచ్చిండు ఆప్షన్స్లలో, అవునా? సో ఒకటి తెలిస్తే మనకు ఒకవేళ 45 అయినా 40 అయినా ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. ఒకవేళ 35 అయితే అప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో 15, 20, 25, 30 తర్వాత ఏమైంది చెప్పాలి 35 కదా. సో ఈ రెండు ఉన్నాయి, రెండు పోయినాయి. సో దీంట్లో జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది. సో ఇది అవసరం లేదు. బి ఉంది, ఐ ఉంది, యూ ఉంది, హెచ్ ఉంది. సో సెకండ్ది కనుక్కుందాం. వి కానీ ఏదో చూద్దాం. సో ఏ ఎఫ్ ఏ పి తర్వాత ఏమొస్తుంది 1, 6, 11, 16 తర్వాత ఏమింది 21 అంటే యూ. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 19, 19, 21, 63, 67 తర్వాత ఏమొస్తుంది 19, 19, 21, 63, 67 తర్వాత ఏమొస్తుంది? ఓకే. సో ఈ రెండింటి మీద డిఫరెన్స్ ఎంత 2, 1 తీసుకుంటే అయిపోద్ది. +2 ఇంటూ 3 +4 ఇంటూ 5. ఈ మోడల్ క్వశ్చన్స్ 5, 6 చేసినాం మనం. ఓకే ఇంటూ 5. సో ఎంత 7, 5, 35. సో 5 ఎక్కడ ఉంది? ఇదే ఉంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్ 335. 8 క్వశ్చన్ మార్క్ 4, 6, 12, 30. ఓకే. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ ఆన్సర్ వస్తుంది? ఓకే 8, 4, 6, 12, 30. 12 2 24 అంటే ఇంటూ 2.5 ఇంటూ 2 1.5 ఇంటూ 1 అంటే 4. ఇది 0.5. సో 8లో సగం 4, 4 1 4, 4 ఇంటూ 1.5 6, 6 ఇంటూ 2 12, 12 ఇంటూ 2.5 30, 30 ఇంటూ 3 90. అట్లా మనకు సిరీస్ వస్తుంది. ఇక్కడ 4 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది కూడా స్టార్ మార్క్ తీసుకోండి. O5U, L7S, I10Q, F14O అయితే తర్వాత ఏమొస్తుంది? ఓకే. సో ఇక్కడ ఎన్ అనేది ఉంది, ఇక్కడ డి అనేది డిసి ఉంది. సరే నెంబర్లు 19, 20 ఉంది. 5, 7, 10, 14. 5, 7, 10, 14 తర్వాత డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 3, డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 5 19 వస్తుంది. అంటే ఈ రెండు పోయినాయి. ఓకే. సో ఏది కనుక్కుని అయిపోద్ది, ఎన్ఎం అయినా లేకపోతే డిసి అయినా కనుక్కోవచ్చు. సో యుఎస్ క్యూఓ తర్వాత ఏమొస్తుంది 21, 19, 17, 15 తర్వాత 13 అంటే ఎం. అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 35, 34, 36, 33, 37 తర్వాత ఏమొస్తుంది? ఓకే. సరే పెరిగి తగ్గింది కదా, పెరిగి తగ్గుతుందంటే ఆల్టర్నేటివ్ తీసుకోవాలి ఎప్పుడైనా. 34, 36, 33, 37, 35, 36, 37 ఇక్కడ 38 వస్తుంది. 34, 33 ఇక్కడ 32 వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 1, 4, 11, 26, 57, 120.
37 120. సో తర్వాత ఏంటి? ఓకే. సో ఇక్కడ అన్ని ఒకే లెవెల్లో పెరుగుతున్నాయి కదా. సో చూద్దాం. సో డిఫరెన్స్ 3, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 7, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఎంత 15. సెట్ అవ్వట్లే, ఏం సిరీస్ ఏం రావట్లేదు. వేరే మెథడ్ ఏమైనా చూద్దాం. 1 2 2 2 ప్లస్ 2 4 2 8 ప్లస్ 3 11 2 22 ప్లస్ 4 26 వస్తుంది. ఇంటూ 2 ప్లస్ 5 చేసి ఇది వస్తుంది. ఇంటూ 2 ప్లస్ 6 చేసి ఇగో ఇది వస్తుంది. అండ్ సేమ్ అయితే ఇంటూ 2 ప్లస్ 7 చేసి ఇగో ఇక్కడ వస్తుంది. 122 240 240 ప్లస్ 7 247. సో ఇది కూడా స్పెషల్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. P3WJ, R10TO, T24QT, V45NY. తర్వాత ఏమొస్తుంది? ఓకే. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ కేడి, ఎల్డి, కేసి ఇక్కడ ఓకే. డీలు ఎక్కువ కనిపిస్తున్నాయి, సి కాదు. సో సి చూద్దాం. ఒకవేళ సి అయితే మనకి డైరెక్ట్ అది వచ్చేస్తుంది. లేదంటే ఇక్కడ 1 by 1 చూద్దాం. ఇంకా నెంబర్ డిఫరెన్స్ 67 73 ఉంది. సరే, ఇక్కడ JOTY. ఓకే, JOTY. సో జే అంటే ఎంత 10, ఇది 15, ఇది 20, ఇది 25. తర్వాత ఏమైంది 30. సో 30 అంటే ఏంట 26 ప్లస్ 4 కదా. సో జెడ్ ప్లస్ 4 అంటే డి. సో ఇక ఇది పోయింది. ఇప్పుడు వీటిలలో తెలవాలి. ఓకే. సో నెక్స్ట్ 3 ఉంది. 3 10 24 45. డిఫరెన్స్ ఎంత 7. డిఫరెన్స్ ఎంత 14. డిఫరెన్స్ ఎంత 21. 7 1 7 2 7 3 తర్వాత 7 4 28. సో ఏమవుతుంది 73 వస్తుంది. సో ఇది పోయింది. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ కే ఉంది. సో ఇక్కడ ఎల్, ఇక్కడ కే ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి. అంటే WDN తర్వాత. సో 23 20 17 14 తర్వాత ఏమైంది 3 డిఫరెన్స్ కాబట్టి 11 అంటే కే. ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? సో 30 54 86 126 174 తర్వాత ఏమొస్తుంది? ఓకే, డిఫరెన్స్ ఎంత 24. డిఫరెన్స్ ఎంత చెప్పాలి 32. డిఫరెన్స్ ఎంత 40 48. ఎంత 8 3 8 4 8 5 8 6 8 7 7 56. సో 0 వస్తుంది. 17 5 ఎంత 22 22 1 23. సో 230. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సెలెక్ట్ ద కాంబినేషన్ లెటర్స్ దట్ when placed from left to right in the same sequence in the blanks of the given series will complete the series. ఓకే. సో ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం కూడా మనకి ఎన్ని వస్తున్నాయి ఎలిమెంట్స్ అనేవి? ఇది మొత్తం 24 ఉన్నాయి. 6 4లో చేయొచ్చు, లేదంటే 12 2లో అయినా చేయొచ్చు. సో 6 సెట్ లెక్క తీసుకున్నాం. 1 2 3 4 5 6. ఎందుకంటే ఇక్కడ కేపీఎల్, ఇక్కడ కూడా కేపీఎల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ కేపీఎల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది కేపీఎల్. ఓకే. సో ఫస్ట్ కేపీ ఇది పోయింది. 2 పోయినాయి. దీంట్లోనే 1 2 3 4 5 6. సో ఇక్కడ కే వస్తుంది. ఓకే, 1 ఫస్ట్ సెకండ్ ఫోర్త్ కే ఉన్నారు. ఫస్ట్ సెకండ్ ఫోర్త్ ఇక్కడ కూడా కే ఉంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా టీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ లాస్ట్లో టీ ఉండాలంటే ఇక్కడ కూడా లాస్ట్లో టీ వస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో టీ అంటే ఇది ఒకటే ఉంది కానీ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఈ కింది వాటిలో ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తున్నటువంటి స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 3 11 20 28 37 తర్వాత ఏంటి? 3 11 20 28 37 తర్వాత ఏంటి? సో సాల్వ్ చేయండి ఏం పాసిబిలిటీ ఉందో. సో 3 11 డిఫరెన్స్ అయితే 8. డిఫరెన్స్ ఎంత 9. డిఫరెన్స్ 8. డిఫరెన్స్ 9. ఇంకా నెక్స్ట్ సేమ్ అదే డిఫరెన్స్ 8. 7 8 ఎంత 45. సో ఆప్షన్ ఏ అవర్ ఆన్సర్. సేమ్ 240 240 120 40 10 తర్వాత ఏమైంది? సో 240 240 120 40 10 1 0.5
0 పాయింట్ ఎంత పోతుంది 3 అంటే 1/3 రాద్దాం, ఇది 1/2, ఇది 1/1 రాద్దాం, ఇది 1/4 అయితే ఇది వస్తుంది, తర్వాత 1/5. సో 10 అంటే 10/5 ఎంత 2. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 100, 119, 70, 45 తర్వాత 36 అయితే ఆ తర్వాత నెంబర్ ఏంటిది? 200, 119, 70, 45, 36 తర్వాత ఇది. ఓకే, సో సాల్వ్ చేయండి. డిఫరెన్స్ ఎంత? 81. డిఫరెన్స్ ఎంత? 49. 30 వస్తుందా? డిఫరెన్స్ ఎంత? 25. డిఫరెన్స్ ఎంత? 9. 9 స్క్వేర్, 7 స్క్వేర్, 5 స్క్వేర్, 3 స్క్వేర్, ఆ తర్వాత ఏంది? 1 స్క్వేర్ వస్తుంది. అంటే 36 - 1 అంటే 35. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో 3, 3.5, 4.5, 6, 6, 8. ఓకే, తర్వాత ఏమొస్తుంది? ఓకే, సో 3, 3.5, 4.5, 6, 8 తర్వాత ఏంటి? సో 3, 3.5 డిఫరెన్స్ ఎంత? 0.5. డిఫరెన్స్ 1, 1.5, 2, 2.5. సో 8 + 2.5 10.5. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ OWJ4, MUH9, KSF14, IQD19 తర్వాత ఏమొస్తుంది? ఇక్కడ చూడండి 22, 23, 24, 25. సింపుల్గా నెంబర్ కనుక్కుంటే అయిపోద్దిగా. 4, 9, 14, 19 తర్వాత 24. ఎంత డిఫరెన్స్? 5 డిఫరెన్స్. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 1.1, 1.1 క్వశ్చన్ మార్క్, 3.3, 4.4, 5.5 మధ్యలో ఉంటుంది. 2.2. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. Select the option that represents the letters that, when placed from left to right in the same sequence in the blanks below, will complete the letter series. ఇక్కడ C, BX, ఇక్కడ YB, ఇక్కడ YB ఉంది, ఇక్కడ YB ఉంది. ఓకే, సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ కూడా. సో చూడండి మొత్తం ఎన్ని వస్తాయి మనకు? ఇది మొత్తం మనకు 30 ఉన్నాయి. ఓకే, సో దీన్ని 10 × 3 ఏం చేసుకోవచ్చు, లేదంటే 6 × 5 అయినా చేసుకోవచ్చు. సో 10 × 3 చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎందుకంటే ఇక్కడ జెడ్ స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా జెడ్ ఉంది కాబట్టి మనం అట్లా తీసుకోవాల్సి వచ్చింది. 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ జెడ్ వస్తుంది కన్ఫర్మ్. ఇక్కడ జెడ్, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఏ వస్తుంది, అండ్ ఇక్కడ వై ఉంది, బి ఉంది. ఇక్కడ జెడ్ ఏ వైబి, ఇక్కడ జెడ్ ఏ, ఇక్కడ కూడా వైబి అనేది వస్తుంది. సో ఆప్షన్స్ అన్నింటిలో కూడా సేమ్ అంతే, వైబి ఉంది. ఓకే, ఎక్స్ సి, ఇక్కడ ఎక్స్, ఇక్కడ వైబి తర్వాత ఇక్కడ ఎక్స్ పెట్టేసి ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ సి వచ్చింది, ఇక్కడ కూడా సి పెట్టేస్తాం. సో వైబి తర్వాత సి ఉంది, ఎక్కడ సి అనేది ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో డి ఉంది, ఇక్కడ లాస్ట్లో డి ఉంది, అంటే ఇక్కడ కూడా డి పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ సి తర్వాత ఏబిసిడి, బిసి. ఓకే, ఇక్కడ బీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. సో ఇక్కడ కూడా బి పెట్టేద్దాం, ఏబి. ఓకే, సెట్ అయిపోయింది. సో ఇదంతా కూడా మనకి సెట్ అయితే ఏబి, ఇగో ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏసి ఉంది. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 1, 11, 20, 28 తర్వాత ఏమొస్తుంది? ఓకే, 1, 11, 20, 28. డిఫరెన్స్ 10, డిఫరెన్స్ 9, 8. డిఫరెన్స్ ఎంత? 7. 28 నుంచి 7 పోతే 35. సో ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా పార్ట్ 7 కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ అనేది మనకు నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఆ ఒక్క పార్ట్ తోటి మనకి ఒక సిరీస్ అనేటటువంటి కాన్సెప్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఒక ఆల్ఫా న్యూమరికల్ కాన్సెప్ట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆల్ఫా న్యూమరికల్ కాన్సెప్ట్ అంటే ఏంటిది? దాంట్లో ఏముంటుంది అంటే, దాంట్లో మనకు లెఫ్ట్ రైట్ అనేటటువంటి సేమ్ డేటా ఉంటుంది. అంటే మనకు క్వశ్చన్ ఉంటుంది, దానికి లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది.
సో దాంట్లో ఒక ఆర్డర్ ఇస్తారు. అంటే ఈ అక్షరానికి ముందర ఎన్ని అచ్చులు ఉన్నాయి, ఎన్ని హల్లులు ఉన్నాయి, ఎన్ని నెంబర్లు ఉన్నాయి, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, అట్లా ఇస్తాడు. అది ప్రజెంట్ జరుగుతున్నటువంటి రైల్వే ఎగ్జామ్స్లో అంటే ఈ ఒక 24, 25లో కూడా కన్సిక్యూటివ్గా అడుగుతున్నాడు ఆ మోడల్ని. కాబట్టి దాని గురించి స్పెషల్ కేర్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డీల్ అనేటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ కవరప్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత మన యొక్క డైరెక్షన్స్ కానీ, ఆ తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, ఆ తర్వాత మన యొక్క మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ అవన్నీ కూడా 1 by 1 అయితే సాల్వ్ చేద్దాం. ఓకే. అండ్ అప్పటి వరకు ఈ యొక్క సివిల్ టెస్ట్ సిరీస్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ దాంతోపాటు మన యొక్క సివిల్ టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి డేటా అయిపోగానే మీకు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ అనేది మెయిన్ కంటెంట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంటుంది. థియరీ, పీవేక్యూ అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ కోసం చాలా చాలా డేటా అయితే అందుబాటులో ఉంది. వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, ఫైనల్ పార్ట్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా. ఆ వీడియో కోసం ఎదురు చూసి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఒక 7 పార్ట్స్ని మళ్ళీ ఒకసారి రౌండ్ అప్ చేసుకోండి. ఇంపార్టెంట్ స్టార్ మార్క్ ఇచ్చిన కదా క్వశ్చన్స్లలో, వాటిని మాత్రం నోట్ డౌన్ చేసుకొని వాటన్నిటి జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.